స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్మ్యం పంచదశోధ్యాయ దీప ప్రజ్వలముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమును చెంది మరల జనక మహారాజు వశిష్ఠ మహామని ఈ విధంగా చెప్పసాను. ఓ ఈ జనక, కార్తీక మాహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కావున మరి ఒక ఇతిహాసము తెలియజెప్పదని సావధానులవై ఆలకించుకుని ఇట్లు చెప్పసాగి. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట లేక వినుట ఎంతో పుణ్యం. సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రము అనేది నరకమున పడి కొట్టుమిట్టాడు. కార్తీక శుద్ధ ద్వాదశి దినము మనసరా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్య ఫలము కలుగు. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగల. ఈ విధముగా నెల రోజులు నిలవగా చేసిన ఎడల వారు దేవదుందువులు మ్రోగుచుండగా దైవ విమానము ఎక్కి వైకుంఠముకు చేరు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులలోనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నెయ్యితో దీపము ఉంచాలి. ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే దీపము ఉంచిన మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మ. ఇతరులు పెట్టిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను వారల సమస్త పాపములు హరించి. దీనికి సంబంధించి ఒక కథ కలదు, చెప్పెదను వినుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పసాగారు. పూర్వము సరస్వతీ నదీ తీరమున శిథిలమైన ఒక దేవాలయం కలదు. కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయం గల ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచననే గడిపి పురాణ పఠనము చేయి తలంపురాగా ఆ పాడుపడిన దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్కనున్న గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపములు ఉంచి స్వామిని పూజించు నిష్ఠతో పురాణము చదువుతుంది. ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి రోజును చేయుచు. అలా ఉండగా ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీనూ దొరకక అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలనని అనుకుని నోట కరుచుకొని పక్కన ఉన్న దీపం వద్ద ఆగాను. అనుకోకుండా ఆ నోట కరిచి ఉన్న వత్తికి అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చి. ఆ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి అగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఎలుక వలన వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడి. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుణ్యవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉన్నట్టు గమనించి, పోయి నీవెవడవు, ఎందుకు ఇట్లు నిలబడి ఉంటివి ప్రశ్నించగా ఇప్పుడు ఆ మూషికము, ఆర్య, నేను ఒక మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోటకరిచి పక్కనున్న దీపం వద్ద నిలబడి ఉండగా నా అదృష్టము కలది ఆ వత్తి వెలుగుడచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమును ఎత్తిది. కానీ ఓ మహానుభావ, నేనెందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు అని కోరాను. అంత ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, పోయి కిందటి జన్మలో నీవు ఒక బ్రాహ్మణుడు, నిన్ను బాహ్లీకుడు అని పిలిచేవాడు. నీవు జైనమత వంశానికి చెందినవాడు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశాపరుడవై దేవ పూజలు నిత్య కర్మలు మరచి నీతుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింతన కలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దాని వలన సంపాదించిన ధనాన్ని కూడా కూడబెట్టి సమస్త తినుబండారములు కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించిన మరణించిన తర్వాత వెనుక జన్మము ఎత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుతున్నావు అని తెలియజేసి, ఈనాడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవై దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటిలోన పాతిపెట్టిన ధనము త్రవి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొంది అని అతనికి నీతులు చెప్పి పంపించారు. స్కాంద ప్రాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్మ్యం పంచదశోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.